లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. తెలంగాణలో ప్రస్తుతం ఏ నోట చూసినా సమ్మక్క తల్లి పేరే వినిపిస్తోంది. పసిపిల్లాడి నుంచి పండు ముసలి దాకా ఆ తల్లి దర్శనం కోసమే ఆరాటం. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు. గిరిజన కుంభమేళాగా 4 రోజుల పాటు సాగే జాతరకు ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎలాంటి విగ్రహాలు లేకుండా కేవలం కుంకుమ భరిణెలు, వెదురు కర్రల రూపంలో దేవతలను పూజించడమే ఈ జాతర ప్రత్యేకత. మేడారం వెనుక భక్తి మాత్రమే కాకుండా త్యాగం, పోరాటం, చరిత్ర లాంటి ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర విశిష్టతపై ఆర్టీవీ స్పెషల్. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహాజాతర. భక్తి, వీరత్వం, త్యాగానికి ప్రతీకగా నిలిచిన ఈ జాతర తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మేడారం మహాజాతరకు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు దేశ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తుంటారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కోట్లాది హృదయాల్లో కొలువైన సమ్మక్క జాతర ఈ ఏడాది వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు పడిగిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు గద్దెపైకి రావడంతో జాతర ఘనంగా మొదలైంది. డప్పులు, వాయిద్యాలు, గిరిజనుల నృత్యాలతో వారు గద్దెలపైకి చేరారు. ఆ తరువాత చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి వస్తుంది. ఇక ఈ నెల 28 నుంచి 31 వరకు కొనసాగనున్న జాతరకు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా ఓపికగా రావాలి, మంచిగా దర్శనం చేసుకోవాలి, మంచిగా మీ మొక్కులు చెల్లించుకోండి. మళ్ళీ మీ కోరిన కోరికలు ఏవైతున్నాయో మళ్ళీ కోరుకోండి. మళ్ళీ వచ్చే జాతరకు కూడా మీ పిల్ల పాపలతో ఇంకా రావాలని కోరుకుంటాము. ఈసారి రోడ్లు వెడల్పైన క్యూ లైన్స్ పెట్టినాం, పైన షెడ్స్ కూడా అక్కడ బయట షెడ్స్ కూడా నిర్మాణం చేసినాము ఇబ్బంది లేకుండా. అదేవిధంగా లోపల కూడా ఎప్పటికప్పుడు జస్ట్ 10-15 మినిట్స్ లో దర్శనం కూడా అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లమ్స్ రాలే. ఆ సమ్మక్క సారలమ్మ దయతోటి అన్ని సవ్యంగా జరగాలని దేవుణ్ణి మొక్కుకుంటాం. ఓసారి మేడారం విశిష్టతను చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు నుంచి 44 కిలోమీటర్ల దూరంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం ఉంది. ఈ దట్టమైన అడవులు, కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువైయున్నారు. ఈ మేడారం ప్రాంతాన్ని అప్పట్లో కోయ చక్రవర్తి మేడరాజు అనే గిరిజన రాజు పాలించేవారు. ఒకరోజు మేడరాజు వేటకు వెళ్లినప్పుడు అడవిలో ఒక పుట్టపై చుట్టూ పుల్లలు, సింహాల రక్షణలో చిన్న పాప కనిపించింది. ఆ చిన్నారిని దైవాంశ సంభూతురాలిగా భావించి ఆమెను గూడారానికి తీసుకువెళ్లి పెంచుతాడు మేడరాజు. చిన్నారి అడుగుపెట్టిన వేళ విశేషం గూడెంలో అన్ని శుభాలే జరుగుతాయి. దీంతో కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిందని ఆ చిన్నారిని దేవతగా కొలుచుకోవడం మొదలుపెట్టారు గిరిజనులు. చిన్నారిని వనదేవతగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆమెకు సమ్మక్క అని నామకరణం చేశారు. ఆ తర్వాత సమ్మక్క హస్తవాసి సైతం వారి నమ్మకానికి ఎంతో బలం చేకూర్చింది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే చాలు ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదని అంటుంటారు. సమ్మక్క యుక్త వయసుకు వచ్చాక తన మేనల్లుడైన పడిగిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు మేడరాజు. వీరికి సారలమ్మ, నాగులమ్మ అనే 2 కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మించారు. సమ్మక్క కాలంలో 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని 2వ ప్రతాపరుద్రుడు పరిపాలిస్తుండేవాడు. అప్పట్లో
మేడారాన్ని పాలిస్తున్న పడిగిద్దరాజు కాకతీయుల సామంతుడిగా కొనసాగేవారు. అయితే అప్పుడు మేడారంలో వరుసగా కరువు కాటకాలు వచ్చాయి. వర్షాలు లేక పంటలు పండక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిండికే కష్టంగా మారడంతో కాకతీయ రాజులకు పన్ను కట్టలేకపోయారు. కాకతీయుల సామంతునిగా ఉంటూ పన్ను కట్టకపోవడంతో పాటు మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడికి కోపం తెప్పించాయి. అంతేకాకుండా కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో మేడారంపై ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటించాడు. ఇది గమనించిన గిరిజనులు కాకతీయ సామ్రాజ్యంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ములుగులోని లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సాంప్రదాయ ఆయుధాలతో పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, సమ్మక్క దంపతుల అల్లుడు గోవిందరాజులు కాకతీయ సేనలపై వీరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పడగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందారు. వారి మరణ వార్త విన్న జంపన్న ఆ పరాభవాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగవాగులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్నవాగుగా పేరొందింది. నాడు జంపన్న రక్తంతో ఎరుపెక్కిన సంపెంగవాగు నేటికి ఎర్రగానే ఉంటుందని చరిత్ర చెప్తోంది. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. తన జాతికి పోరాటం నేర్పడం కోసం చివరి వరకు వీరోచితంగా పోరాడింది. రక్తం చిందుతున్నా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా శత్రువుల భరతం పట్టింది. సమ్మక్క వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు సైతం ఆశ్చర్యపోతాడు. అయితే కాకతీయుల చేతిలో సమ్మక్క వెన్నుపోటుకు గురవుతుంది. ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో పొడుస్తాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి అదృశ్యమైందని చరిత్ర చెప్తోంది. అయితే తన జాతి బిడ్డల రక్షణ కోసం తాను అడవిలోనే ఉంటానని చెప్పి సమ్మక్క మాయమైపోయిందని అక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. సమ్మక్కను వెతికేందుకు అక్కడి ప్రజలు చిలకలగుట్టకు వెళ్లగా అక్కడ ఒక చెట్టు కింద పుట్ట దగ్గర నెమలి పించం, పసుపు, కుంకుమలు ఉన్న ఒక భరిణ కనిపించింది. ఆ కుంకుమనే సమ్మక్క స్వరూపంగా భావించి ఆమెను వనదేవతగా కొలవడం ప్రారంభించారు గిరిజనులు. ఆ తరువాత తన తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క తల్లి భక్తుడిగా మారిపోతాడు. కొంతకాలానికి కోయరాజులు కట్టాల్సిన పన్నును రద్దు చేసి సమ్మక్కకు కానుకలు సమర్పించాడు. ఈ క్రమంలోనే ప్రతి 2 ఏళ్లకోసారి సమ్మక్క జాతర నిర్వహించాలని అక్కడ ప్రజలకు ఆదేశించాడు ప్రతాపరుద్రుడు. ఇలా కుంకుమ భరిణలనే సమ్మక్కగా భావించి ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ తల్లులను స్మరించుకుంటూ మేడారం జాతరను జరుపుకునే సాంప్రదాయం ఆనవాయితీగా మారిందని చరిత్రకారులు చెప్తున్నారు. తొమ్మిది 900 ఏళ్ల నుంచి ఈ మహాజాతర 1940 వరకు చిలకలగుట్టపైనే గిరిజనుల పండుగగా జరిగేది. ఆ తరువాత అశేషమైన జనవాహిని రావడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. దీంతో కుల మతాలకు అతీతంగా ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివస్తారు. ఇలా మేడారం జాతర దక్షిణ భారత కుంభమేళాగా పేరొందింది. కోట్లాది మంది దర్శించుకునే ఈ మహా జాతరను 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. 2016లో రాష్ట్రంలో మొదటి మహా జాతర జరిగింది. అప్పటి నుంచి ఈ జాతరకు భక్తులు
అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. నిండు మనసుతో తల్లిని కొలిస్తే చాలు భక్తుల ఇంట్లో కొంగు బంగారమై వెలుస్తుందని భక్తుల నమ్మకం. మేడారం జాతరకు వెళ్తే భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించి జంపన్నను పూజిస్తారు. ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ గద్దెలకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. జంపన్న వాగులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యంగా ఉంటారని, జంపన్న వాగులో స్నానం చేసిన ప్రతి ఒక్కరిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే జంపన్న వాగులో స్నానం ఆచరించి సమ్మక్క కొడుకును ప్రార్థించిన తర్వాతే అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్తారు భక్తులు. ఇక మేడారం జాతరలో భక్తులు అమ్మవార్లకు అందించే అతి ముఖ్యమైన కానుక బెల్లం. దీనిని భక్తులు బంగారం అని పిలుస్తారు. అమ్మవార్లకు అందించే బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే దీని వెనుక ఒక చారిత్రక, ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది. గిరిజన సంస్కృతిలో బంగారం కంటే ప్రకృతి ప్రసాదించిన వస్తువులకే ప్రాధాన్యత ఎక్కువ. అలా సమ్మక్క సారలమ్మలు అడవి బిడ్డలు కావడంతో వారికి ఎంతో ఇష్టంగా భావించే స్వచ్ఛమైన బెల్లాన్ని భక్తులు తమ బరువుకు సమానంగా తులాభారం వేసి తల్లికి సమర్పిస్తారు. బంగారం ఎంత విలువైనదో తమ కోరికలు తీర్చే అమ్మవార్లకు తాము సమర్పించే ఈ బెల్లం కూడా అంత పవిత్రమైందని భక్తులు చెప్తూ ఉంటారు. అందుకే దీనిని నిలువెత్తు బంగారం అని పిలుచుకుంటారు. జాతరలో భాగంగా భక్తులు అమ్మవార్లకు బెల్లంతో పాటు వడిబియ్యం, పసుపు, కుంకుమలు కూడా సమర్పిస్తారు. గద్దెల వద్ద బెల్లం ముక్కలను నైవేద్యంగా పెట్టి ఆ తరువాత దానిని ప్రసాదంగా పంచుకుంటారు. ఈ బంగారం ప్రసాదాన్ని తింటే అనారోగ్యాలు తొలగిపోతాయని, పంటలు బాగా పండుతాయని భక్తుల విశ్వాసం. ఇలా జాతరలో అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించడం ఒక ముఖ్య ఆచారంగా మారింది. ఇక ఈ ఏడాది జాతర వివరాలు చూస్తే మొదటి రోజు జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు రాగా, రెండో రోజు 29న చిలకలగట్టు నుంచి భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలను గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. ఆ తరువాత మూడో రోజు జనవరి 30న అమ్మవార్లు ఇద్దరు గద్దెపై కొలువు తీరుతారు. ఆ రోజు భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని అమ్మవార్లను దర్శించుకుంటారు. ఇక నాలుగో రోజు జనవరి 31న సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు వనప్రవేశం చేస్తారు. ఇలా వనదేవతల వనప్రవేశంతో మహాజాతర ముగుస్తుంది. అయితే వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం మేడారం జాతర ప్రాముఖ్యత. మొత్తంగా ఈ మహాజాతర అడవి బిడ్డల ఆత్మాభిమానానికి, ప్రకృతితో వారికి ఉన్న అనుబంధానికి అద్దం పడుతుంది. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store